ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఇంకో మోడల్ పేపర్ చెప్తున్నాను, బిట్స్. అలాగే చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇవి మోడల్ పేపర్స్, రివిజన్ పేపర్స్ అనమాట. గ్రాండ్ సక్సెస్ కోసం మన ఇలాంటి పేపర్స్ అన్నీ కూడా మనం రివైజ్ చేయాలి. చూడండి, ఆస్మాన్ में पंछी उड़ रहे हैं అని చూడ కదా, రేఖ శబ్దక తత్సమరూపు పంచికి ఏంటి పక్షి, ఇది రాయాలన్నమాట. ఇది దీనికి టిక్ అంటే ఇక్కడ టిక్ పెడతాము. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, పక్కన నెంబర్ 1 అని వేసి పక్షి అని రాయాలి. అలాగే వ్యక్తి का चरित्र शुद्ध सोने की तरह होता है. వాక్య में క్రియా శబ్ద. చూడండి, క్రియ అంటే ఏంటి, పని కదా. హోతా అంటే క్రియ అనమాట. ఇది ఇక్కడ మనం 2 అని వేసి క్రియ అని రాయాలి. అలాగే 2021 అంటే 2021 అంటే 21, ఇది 2021 వేయాలి. దీనికి 3 అని వేసి 2021 వేయడం. ఇంకా మనం ఏం రాయగల ఆన్సర్లో. पुलिस ने बड़े बड़े मैदानों और पार्कों को घेर दिया था. को రాయాలన్నమాట. ఇక్కడ ఇదేంటి, సహి కారక్ అనమాట. అలాగే ఆత్మగౌరవకే బినా హమ్ జీవిత్ నహీ రా సక్తే అన్నాడు. ఆత్మగౌరవ్ అనే రేఖాంకిత శబ్దం అంటే అండర్లైన్ రేఖాంకితం అంటే అనే శబ్దానికి ఏం చేయాలి, మనము సమాసం రాయాలి. ఆత్మకే గౌరవ, ఆత్మగౌరవం కాబట్టి తత్పురుష సమాసం రాయాలి. మనం 5 అని వేసి తత్పురుష అని పెడితే చాలు. ఇవేమీ రాయక్కర్లేదు, ఓన్లీ 5 ఈ తత్పురుష. అలాగే ప్రత్యేక్ అని ఉంది కదా, దీన్ని సంధి విచ్ఛేద చేయాలి. చూడండి, ప్రతి ప్లస్ ఏక్ ప్రత్యేక్, ఇది రాయాలి. ఓకేనా. అలాగే చూడండి, 7th క్వశ్చన్, ముసీబత్ ఆనే సే ధీరజ్ కే సాత్ రహనా చాహియే అన్నాడు కదా. ముసీబత్ అనే దానికి పర్యాయ శబ్దం ఏంటంటే పరేషాని అనమాట, బాధలు, కష్టాలు. ప్రతిదిన్ అనే పదానికి ఏం చేయాలి, ఉపసర్గ రాయాలి. ఉపసర్గ అంటే ఒక పదానికి ముందు వచ్చే పదం ఉపసర్గ అనమాట. దిన్ అంటే దానికి మీనింగ్ ఉంది, రోజుని అర్థము. ఇలాగ ప్రతిదిన్ ఎవ్రీడే, ఈ ప్రతి అనేది ఏంటనమాట ఉపసర్గ. ఓకే, నీకు ఉపసర్గ ఈ ప్రతి. 8 అని పెట్టి ప్రతి అని పెడితే చాలు, ఇంకేం రాయదు. 9, యహ్ ఏక్ సాంస్కృతిక్ మేళా హై అని ఇచ్చాడు కదా. సాంస్కృతిక్ అనే పదానికి ప్రత్యయం అనమాట. సంస్కృత్ ప్లస్ ఇక్ డివైడ్ చేయమంటే ఇక్కడ కాబట్టి ఇక్, సంస్కృత్ అనే పదానికి ఇక్ చేస్తే సాంస్కృతిక్ అయింది కాబట్టి ఇక్ అనేది రాయాలి. అలాగే నౌకర్ అభి బాజార్ జాతా హై అని ఇచ్చాడు కదా. వాక్యక లింగ్ పరివర్తన రూపు, లింగ్ అంటే జెండర్ అనమాట. నౌకర్కి నౌకరాని, అభి ఏం మారదు, బాజార్ ఏం మారదు, జాతా హై అలా జాతి హై అవుతుంది, ఇది రైట్. నౌకరాని అభి బాజార్ జాతి హై. స్త్రీలింగ పదానికి క్రియాపదానికి ఈకి మాత్రం వస్తుంది, పుంలింగ పదానికి ఆకి మాత్రం వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్పు. నౌకర్ అంటే మరి ఏం మారలే కదా. అలాగే నౌకర్ బాజార్ జాతి, ఇది కూడా తప్పే. ఫస్ట్ 1 కరెక్టే. అలాగే 11th 1, చటర్జీ కా సిర్ ఫట్ జాతా హై అన్నాడు. ఈ వాక్య బోధకాలు, బోధకాలు అంటే పాస్ట్ టెన్స్. నిన్న బోధకాలు, వర్తమానకాలు, భవిష్యత్తు కాలం అనేది చెప్పాను నేను ఒక వీడియోలో, మీరు చూసారు అనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ వీడియోస్ మీరు చూడడం వల్ల, మీరు ఎక్కువ బైహార్ట్ చేయడం వల్ల మీకు వస్తాయి. అలాగే ఐడెంటిఫికేషన్ కూడా చేయాలి. చటర్జీ కా సిర్ ఫట్ జాతా హై ఎంచాడు కదా. ఇప్పుడు భూతకాలం ఏంటి, చటర్జీ కా సిర్ ఫటిగా, ఫటిగా ఏగి అనేది భవిష్యత్ కాలంలో వస్తుంది కాబట్టి ఇది రాంగ్. చటర్జీ కా సిర్ ఫట్ గయా, ఫట్ గయా అంటే పాస్ట్ టెన్స్ అనమాట. ఇది కరెక్ట్. చటర్జీ కా సిర్ ఫట్ గయా అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది రైట్. వాడు భూతకాలంలో కదా రాయమన్నాడు కాబట్టి ఇది రైట్ అవుతుంది అనమాట. ఇంక ఇవేం రాయకల్లా, 11 అని పెట్టి ఇది పెడితే మీరు చాలు. అలాగే 12th బిట్, రాధానే ముంబయి గయి అని ఇచ్చాడు కదా. శుద్ధ రూపం, రాధా ముంబయి గయి, రాధా ముంబయి గయా, రాధా ముంబయి జాతి, రాధా ముంబయి గయి, ఇది రైట్. రాధా ముంబయి గయి, ఇది రైట్ అనమాట. 12th 1 ఇది పెడితే మీరే సరిపోతుంది. ఓకేనా. లైక్ మీరు చేసిన వీడియోస్ చూస్తాను నేను అనుకుంటున్నాను. మీరు కమెంట్స్ ఏం పెట్టట్లేదు. మీరు ఉపయోగం ఉందా లేదా, మీరు చూస్తారా లేదని నాకు తెలియాలి. ఓకే, మీరు చూసి మీకు ఉపయోగం ఉందనుకోండి, ఇంకా మీకు అవకాశం ఉన్నవి, మీకు అవసరమైనవి ఇంకా చేయడం జరుగుతుంది. ఓకేనా. ఆల్ ద బెస్ట్ అందరికీ. ట్రై టు గెట్ గుడ్ మార్క్స్. గుడ్ లక్ అందరికీ.